సుబ్రహ్మణ్యం ఏమయ్యా సుబ్రహ్మణ్యం, నువ్వు నీ భార్య నాతో ఆడుకుంటున్నారా? ఏంటి గోవిందరాజు, ఎందుకలా మాట్లాడుతున్నావు? వడ్డీ కూడా కట్టాగా? ఈ నెల కట్టావు, వచ్చే నెల పరిస్థితి ఏంటి? బుర్ర ఉందా నీకు? వచ్చే నెల వడ్డీ ఇప్పుడు ఎవడైనా అడుగుతాడా? అడుగుతానయ్యా. వచ్చే నెల సుబ్రహ్మణ్యం వడ్డీ కట్టడం. ఎందుకు కట్టినావు? ఎవరు చెప్పారు కట్టినని? ఎవరో చెప్తే నేను ఎందుకు అడుగుతాను? నీ భార్య చెప్పింది. ఏంటి రానమ్మా ఇలా వచ్చావేంటి? ఏంటి విశేషాలు? నీతో విశేషాలు మాట్లాడేంత తీరిక నాకు లేదులే గాని, ఇక ముందు మా ఆయన నీకు వడ్డీ కట్టరు, ఆ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. ఎందుకు కట్టడు? నీకు వడ్డీ కట్టాలంటే నేను మా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. నేను మా ఆయనకి డబ్బులు ఇవ్వను కాబట్టి ఆయన నీకు వడ్డీ కట్టరు. బాగుందమ్మా. డాక్టర్ నర్సు కొట్టుకుని పేషెంట్ పాడెక్కిచ్చినట్టు మీరు కొట్టుకుని నా వడ్డీ మీద పడ్డారేంటి? నువ్విచ్చిన అసలుకి ఇప్పటికే 2 రెట్లు ఎక్కువగా వడ్డీ కట్టించుకున్నావు. ఇక వడ్డీ కట్టడం మా వల్ల కాదు. అసలు ఎలా తీర్చుకుంటావో తీర్చుకో. వడ్డీ వ్యాపారం అంటే అదే కదమ్మా, అసలు కట్టేంతకు వడ్డీ కట్టాలి. అలా కట్టలేకపోతే వచ్చి చెప్పాలి. అది సంస్కారం. నమస్కారం. ఇంకా విజిలేసి కటౌట్లు కూడా పెట్టి మీ అమ్మకి. ఆవిడకేం పోయింది? ప్రాసలో సంస్కారం నమస్కారం అనుకుంటూ స్లో మోషన్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు పడింది పిడి. ఇదంతా కాదు సుబ్రహ్మణ్యం, నువ్వు 10 నెలల వడ్డీ ఇప్పుడే కట్టు. నేను 10 నెలలు డిస్టర్బ్ చేయను. ఇది చాలా అన్యాయం గోవిందరాజు. నువ్వు పని చేస్తుంది బ్యాంకులో, కోర్టులో కాదు. అసలు ఆ మహారాణి అన్న మాటలు నేను ఇక్కడే నిలబెట్టి అసలంతా వసూలు చేయాలి. ఓన్లే కదా డిస్కౌంట్ ఇచ్చా. అదుగో నీలాగే నీ పెళ్ళం కూడా నోరు మూసుకుని ఉంటే బాగుండు. మొగుడితో మాట్లాడినట్టు అందరితో మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నీ పెళ్ళం తిడుతున్నావని. ఆ పెళ్ళం నా ఇష్టం. నువ్వెవడివి? వడ్డీ గడివి నట్టి ఇరిగిపోతుంది. అబ్బో, అంత రోషం ఉంటే కట్టు. ఇప్పుడే కడతా. ఫోన్ పే ఉందా? ఏంటి ఫోన్ పే? సుబ్రహ్మణ్యం రెచ్చిపోకు. పిచ్చి పిచ్చిగా అలా వాగుతుంటే బఠానీలు తింటూ కూర్చుంటారా? ఫోన్ పే ఉందా? ఉంది. కట్టేస్తావేంటి? కడతానే చెప్తున్నా. చెవులో చెవిగొడీలు ఎట్టుకున్నావా? కట్టు మరి. ఎంత ఎంత కట్టాలి? నీకు ఎంత ఇవ్వాలి? 1,00,000. 1,00,000 నాకు ఇదిగా. ఎంత? కట్టు మరి. 1,00,000 షుగర్ డ్రాప్ అవుతుంది. ఇచ్చాడికి ఎక్కడి నుంచి? ఆ గీత వస్తున్నారు కదా, అరవింద్ గారు ఇస్తారు. నువ్వు నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయి. కట్టు. వచ్చేసింది. దీనికే షాక్ అయిపోయి. ఇందులో ఎంత తెలిస్తే నీకు? అట్లా కాదు, ఎంత కాదు, ఏదో వడ్డీ తింటాదులే గాడిదని చెప్పి ఊరుకున్నాను. సుబ్రహ్మణ్యం, ఏంటి నీళ్ళు ఎంత కేసు ఉందా? నేను ఇన్ని రోజులు గమనించలేదు. ఇన్ని రోజులు లేదు అంకుల్, ఈ రోజు పొద్దున్నే వచ్చింది. షుగర్ డ్రాప్ అవుతుంది. షుగర్ లో కాఫీ కలుపుకొని తాగేస్తాను. కమాన్ భాస్కర్. నేను బ్రాంచ్ అంకుల్. సుబ్రహ్మణ్యం, నువ్వేం చేసావు నీకేమైనా తెలుస్తుందా? ఏరా, నాలో యాంగిల్ చూసి తట్టుకోలేకపోతున్నావా? రేపు పోలీసులు లాఠీ నీకు లో యాంగిల్లో పెడితే నువ్వు తట్టుకోగలవా లేదా అని ఆలోచిస్తున్నా. ఎందుకు పెడతారా? లేకపోతే అదేదో నీ కష్టార్జితం అన్నట్టు బ్యాంక్ వాళ్ళు డబ్బులు వాడిపాడు తప్పావు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే ఆ 1,00,000 ఎక్కడి నుంచి తెస్తావు? ఈ విషయం నేను మర్చిపోయిన రా. అకౌంట్లో డబ్బులు ఉండేసరికి ఆవేశం ఒంట్లోంచి ఆటోమేటిక్ వచ్చింది. ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు ఆవేశం వస్తుంది. రేపు పోలీసులు నేను పరిగెట్టించి కొట్టాక ఆవేశం కూడా వస్తుంది. అలా భయపెట్టకరా. చిన్నప్పటి నుంచి నాకు పోలీసులు అంటే ఎందుకో భయం రా. అందుకే అన్ని గవర్నమెంట్ జాబ్లు అప్లై చేసిన డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళలేదురా. ఇప్పుడు ఎంటైర్ డిపార్ట్మెంట్ నీ కంపార్ట్మెంట్ లో లాఠీలు పెట్టి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. అన్ని పెగ్గి మాటలు. లుంగి ఎగేసుకొని ఫోన్ పే ఉందా అని డబ్బులు ఇచ్చావు. ఏదో ఫ్లోలో అనేసాను రా. అది ఫ్లోగా సుబ్రహ్మణ్యం, ఓవర్ఫ్లో. దాని ఖరీదు 1,00,000. ఇప్పుడు ఏం చేయాలరా? నాకు సంబంధం లేదు. నీ సావు నువ్వు సావు. మధ్యలో మా మాతృ సంస్థ గీతార్చుని కూడా తీసుకొచ్చావు. మాతృ సంస్థను ఏదో అన్నానని పితృ సంస్థకి సమాధి కట్టేస్తావా? ఏం చేయాలో చెప్పరా రే. సరే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. చెప్పు. ఇప్పుడు నీకున్న ఒకే ఒక ఆప్షన్ సరెండర్ అయిపోవడం. సరెండరా? నేనేమన్నా మర్డర్ చేశానా, రేప్ చేశానా? ఇలా అయితే నేను చెప్పను సుబ్రహ్మణ్యం. రే చెప్పరా ప్లీజ్. రేపు పొద్దున్న మనం బ్యాంక్ వెళ్ళి పాస్బుక్లో బ్యాలెన్స్ ఎంటర్ చేయమని చెప్తాం. ఈ పాస్బుక్లో ఎంట్రీ చేయండి.
అవి వాళ్ళ డబ్బులే కాబట్టి చూసి మనతో. ఈ 10 లక్షలు మావండి. అయ్యో మావనుకున్నా. అప్పుడు తను ఇంకొక లక్ష ఏమైంది? కట్టేస్తాంగా. ఒక నెలలో 1,00,000 కట్టేస్తామని చెప్తాం. ఓకే సార్, పర్లేదు. ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే ఓకే. ఓకే. అంతా బానే ఉంది. నెల తర్వాత లక్షలా తెస్తాంరా. ఏముంది, గోవిందరాజ్ దగ్గరికి వెళ్ళి 1,00,000 వడ్డీకి తెచ్చి కట్టేస్తాం. మళ్ళీ 1,00,000. లాఠీ కన్నా 1,00,000 బెటర్ కదా సుబ్రహ్మణ్యం. ఆలోచించు. అవును, అంతసేపు ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నావు? బ్యాంకుకి బయలుదేరు.